సార్ జనరల్గా మార్వాడి కమ్యూనిటీ వాళ్ళు చాలా స్మూత్, చాలా మృదు స్వభావాలు, కామ్గా ఉంటారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ అంటే వాళ్ళ బిజినెస్, వాళ్ళ ఫ్యామిలీ వరకు ఉంటారు తప్ప ఎక్కువగా పోలీసు అదేవిధంగా లాఠీ పట్టుకోవడం, కొట్టడం ఇటువంటి దీనికి వాళ్ళ యాటిట్యూడ్కి ఉండదండి. జనరలీ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ నా కమ్యూనిటీలో చూస్తే ఓన్లీ 2 or 3 of us ఆర్ దేర్ ఎంటైర్ కమ్యూనిటీలో. జనరలీ పోలీస్లో ఎవరు ఇష్టపడరు. తర్వాత ఎవ్రీబడి సీజ్ ఫ్రమ్ ద మనీ పాయింట్ ఆఫ్ వ్యూ. తొందరగా డబ్బులు సంపాదించాలి ఆలోచన తప్ప సర్వీస్ మోటో అని తక్కువ ఉంటుంది, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎక్కువ ఉంటుంది. అంటే సర్వీస్ మోటోలో కూడా పోలీస్ అనేది ఎక్కువ సెలెక్ట్ చేసుకోరు. ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐవీఎస్ అనుకుంటారు, జనరలీ చేయరు. బట్ ఐ హ్యాడ్ ఇంట్రెస్ట్. ఇన్ఫ్యాక్ట్ నా ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది అంటే శివ్ చరణ్ మాథుర్ గారు ఒక సీఎం ఉండేవాళ్ళు రాజస్థాన్లో. హీ వాజ్ ఫ్రమ్ మై డిస్ట్రిక్ట్ భిల్వాడ. సో ఒక్కసారి నా ఊరికి వచ్చారు వాళ్ళు. ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో వచ్చారంటే అప్పుడు ఒక ఏఎస్ గిల్ ఎస్పీ గారు ఉన్నవాళ్ళు. తర్వాత ఆయన కూడా సెంట్రల్లో వచ్చి సిఆర్పిఎఫ్ డీజీ ఆయన రిటైర్ అయ్యారు, అమర్జిత్ సింగ్ గిల్. అచ్చా. సో హీ వాజ్ లైక్ ఎ రోల్ మోడల్ ఫర్ ఎంటైర్ డిస్ట్రిక్ట్. ఆయన వచ్చేప్పుడు ఊరిలో వచ్చి మేము చూసాము హౌ ఎస్పీ కెరీస్ హిమ్సెల్ఫ్ అండ్ హౌ హీ ఈజ్ ఎఫెక్టివ్ అండ్ ఆల్. ఈవెన్ ఆయన ఊరిలో వచ్చి ఒక మనిషి తుపాకులు తీసుకొని సీఎం గారు చుట్టూ పరిమితి తిరుగుతున్నాడు, పట్టుకొని లోపల పెట్టేశారు. సీఎం గారు చెప్పిన తర్వాత కూడా ఆయన వదిలేదు. సార్ ఈజ్ డూయింగ్ ఇల్లీగల్ థింగ్, ఐ వోంట్ అలౌ హిమ్ టు. హీ మే బీ యువర్ పార్టీ మెంబర్ బట్ ఐ విల్ నాట్ లీవ్ హిమ్. అండ్ హీ వాజ్ అరెస్టెడ్ అండ్ హీ వాజ్ డూయింగ్ సచ్ వండర్ఫుల్ థింగ్స్. కొంతమంది చాలా సంవత్సరాల నుంచి, డికేట్స్ నుంచి రౌడీజం తర్వాత ఈ గుండాయిజం చేసేవాళ్ళు అందరూ ఆయన కాలంలో అందరూ పారిపోయారు. అండ్ ఎవ్రీబడి వాజ్ వెరీ హ్యాపీ. సో దట్ వాజ్ ద స్పార్క్. దట్ టైమ్ ఐ గోట్ నో దిస్ ఈస్ ద సర్వీస్ విచ్ ఐ షుడ్ గెట్ ఇన్ టు ఇట్. అదే సో బేసికలీ దట్ అన్కాన్షియస్ మైండ్లో ఎప్పుడు అదే ఉంటుంది. సో ఫైనలీ ఐ కుడ్ కమ్ ఇన్ టు దాట్. ఓకే సార్, ఆ కల్చర్ నుండి మీరు ఇక్కడ డిఫరెంట్ కల్చర్కి వచ్చారు. మీరు రాజస్థాన్ అంటే అక్కడ ట్రెడిషన్ వేరే ఉంటుంది, అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది, ఫుడ్ కల్చర్ వేరే ఉంటుంది. మీరు కంప్లీట్గా డిఫరెంట్గా వచ్చారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్. మీరు వచ్చే టైంకి ఇక్కడ వేరే మూమెంట్స్ కనిపిస్తున్నాయి. చింతపల్లి ఫస్ట్ మీరు ఓఎస్డీ అన్నప్పుడు అక్కడ నక్సల్స్ చాలా తీవ్రత స్థాయిలో ఉంది. మీరు అక్కడ డైరెక్ట్గా వెపన్స్ సప్లై చేసే వాళ్ళు చూసారు, రౌడీజం చూస్తుంటారు. కానీ ఇక్కడ పార్టీ ఒక సిద్ధాంతం, ప్రజల కోసం పోరాటం చేద్దాం అనే ఉద్దేశంతో పెట్టిన పార్టీ. అక్కడ మీరు చేసిన దగ్గర క్రిమినల్స్ యాటిట్యూడ్. దీన్ని ఎలా మీరు షార్ట్ అవుట్ చేసుకొద్దాం అనుకున్నారు, ఫైట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు? దీనిలో యాక్చువల్లీ ట్రైనింగ్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇనిషియలీ యాక్చువల్లీ మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు 99 ఉమేష్ చంద్ర సార్ గారు ఇన్సిడెంట్ జరిగింది హైదరాబాద్ టౌన్లో. సో అప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఫ్యూ ఆఫ్ మై రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీస్ దే సెడ్ నో ఆంధ్ర కార్డర్లో పోతే మళ్ళీ అన్ని రిస్క్ ఉంటుంది, బెటర్ యూ రైట్ అనదర్ ఎగ్జామ్ అండ్ కమ్. సో ఇన్ఫ్యాక్ట్ నేను వేరే ఎగ్జామ్లు కూడా పాస్ అయ్యాను. బట్ ఐ డిడ్ నాట్ ఆప్ట్ ఫర్ ద మెయిన్స్ అగైన్. ప్రిలిమ్స్ పాస్ అయిపోయాము. బట్ ఐ లైక్ దిస్ కార్డర్ అండ్ ఐ థాట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ టు డూ ఫర్ అస్. So then I said no, we'll work out and I somehow convinced my family member and all, there's no need to worry about that. These are the part and parcel of any job. And the training makes lot of difference. 2 years NPA training tarvata, particularly ikkade greyhound training, almost 4-5 months memu greyhound lo training chesi, RC course chesi, then greyhound teams tho paatu jungle lo poi 3 days 4 days combing operation. That gives lot of confidence. అప్పటి నుంచి ఆ గ్రేహౌండ్ ట్రైనింగ్ ముందుకు తర్వాత గ్రేహౌండ్ ట్రైనింగ్ తర్వాత ఇట్స్ హ్యూజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బేసికలీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు చాలా పెరుగుతుంది దానివల్ల. సో దెన్ వన్ థింగ్ ఈజ్ దట్, అండ్ ఆఫ్టర్ దట్ ఇమీడియట్లీ ఐ వాజ్ గివెన్ చింతపల్లి, ఏఎస్పి చింతపల్లి. అప్పుడు దారకొండ ఇన్సిడెంట్ జరిగింది 9 months బ్యాక్. నేను జాయిన్ చేసే ముందు 9 months బ్యాక్ there was a very bad incident where the entire AOP, the armed outpost, was attacked by Maoists and all weapons were taken away.
అంటే మీరు అప్పుడు ఏఎస్పీ చింతపల్లి? లేదండి, నేను 9 months తర్వాత జాయిన్ చేశాను. ఓకే ఓకే. నేను join దారకొండ చేసే డిస్ట్రిక్ట్ ముందు- కరెక్ట్. అవును. So that was a very bad incident in one of the Andhra police history, where the entire AOP was run over and few of our policemen were martyred and weapons were taken away. So that incident was fresh in everybody's mind. So either you have to face it or you have to run away. So I've decided to face it because, and the DG sir was very positive. Appudu HJ Dora garu DG ga unnaru. So he said, no Mahesh, you go. All మేమందరూ మేము వెనక ఉన్నాము, మీరు పోయి అక్కడ సెటిల్ చేసుకోండి. సో దెన్ ఆల్మోస్ట్ 2 years ఐ వర్క్ దేర్. ఐ స్టిల్ రిమెంబర్ 16 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అప్పుడు నేను ఉన్నప్పుడు జరిగింది. నేను పోయి ఫస్ట్ నెలలో 3 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. దానిలో 2 నక్సలైట్స్ చనిపోయారు. దెన్ సడన్లీ ఐ స్టిల్ రిమెంబర్ దూరా సార్ కాల్డ్ ఆన్ వన్ డే ఫ్రమ్ హిజ్ హౌస్. ల్యాండ్ లైన్ నుంచి కాల్ చేశారు. అప్పుడు చింతపల్లిలో ఏమి అంటే దే వాజ్ నో క్వార్టర్స్ యాక్చువల్లీ. ఎస్డిపిఓస్ ఏఎస్పీస్కి క్వార్టర్ లేవు. సో ఐ వాజ్ స్టేయింగ్ ఇన్ గెస్ట్ హౌస్. మై ఆఫీస్ వాజ్ ఇన్ వన్ ఆఫ్ ద కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్స్ హౌస్. అండ్ సో గెస్ట్ హౌస్లో ఎర్లీ మార్నింగ్ ఫోన్ ఉన్న ఆర్డర్లీ వచ్చి, సార్ డీజీ గారు లైన్లో అంటే, అరే డీజీ గారు ఇక్కడ లైన్లో ఉన్నారు, డీజీ ఈజ్ ఎ బిగ్ మ్యాన్ టు బి ఆన్ లైన్ ఫర్ ఏఎస్పీ. లేదు సార్, ఆయన చెప్తున్నారా, డీజీగా మాట్లాడుతున్నారా, మీతో మాట్లాడాలి. ఓకే వస్తాను నేను. దెన్ ఐ జస్ట్ కేమ్ టు ఆఫీస్ ఇమీడియట్లీ బికాజ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 7:30, 8 o'clock అప్పుడు. సో ఆ టైంలో యాక్చువల్లీ వీ యూస్ టు స్లీప్ లేట్ ఇన్ ద నైట్. అన్నీ 12:30, 1 o'clock వరకు అన్నీ చూసి బాగానే ఉన్నాయి, అప్పుడు పడుకునే వాళ్ళు. So then I immediately came, and again after few minutes call came. So Dora sir was online. So I was surprised. Dora garu is a DGP of the state, calling ASP from on his own. Even ఆయన సొంత కాల్ చేసి. Then మాట్లాడితే then he talked almost 45 minutes to me. 45 minutes, and he counseled how to go about it, how to motivate the men, how we should approach and all. So I still remember that was a learning lesson for me. In fact, he told a lot of things, and that I followed throughout my career so far. And wherever I go, generally I follow those principles, and it gives a lot of satisfaction and success here. ఏం చెప్పారండి? There were few things he told is one, in Maoism, always be very careful. One success doesn't mean you go after these people, because those people wait and watch for us. Where do we commit mistake, and అప్పుడు immediately మన మీద స్ట్రైక్ చేస్తారు. సో మీరు 1 monthలో నేను చూస్తున్నాను, నా రిపోర్ట్స్ వస్తున్నాయి, మీరు చాలా పార్టీలు బాగానే పంపిస్తున్నారు, పార్టీతో పాటు పోతున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆల్ it's good that you are going and trying to take them, but చాలా ఆలోచించుకోవాలా. మీతో పాటు ఉన్న ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, పార్టీలో ఉన్న కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్, వాళ్ళందరితో మాట్లాడి సలహా తీసుకోండి. ఇలా చేసుకోవాలా, ఇలా చేసుకోకూడదు, ఆ ప్రకారం పోవాలి. అండ్ ఆల్వేస్ ద రిస్క్ షుడ్ బి క్యాల్కులేటివ్, బికాజ్ ఎనీ సెట్ బ్యాక్, మన యాక్చువల్లీ 1 or 2 సక్సెస్ అవుతే అందరూ మంచిగా చెప్తారు. ఎనీ 1 or 2 సెట్ బ్యాక్స్ ద ఎంటైర్ సక్సెస్కి మనకు వెనుక లాపుతుంది. సో టేక్ ఎవ్రీబడి అలాంగ్ విత్ యూ, కన్సల్ట్ దెమ్, దెన్ గో. Then first have a complete grip on the terrain and people there. చాలా మంది మిలిటెంట్స్ ఉంటారు, చాలా మంది. సో స్లోలీ విలేజ్ విజిట్ చేసుకోండి, ఏరియాలో ఎవరు ఉన్నారా, వాట్ ఆర్ ద మావోయిస్ట్ ప్రాక్టీస్. సో ఐ వాజ్ హార్డ్లీ 1 month old as ASP in my actual service. So you have a long career, you should think all those aspects and then go calculatively and work out. So then I understood those things, and then what is the role of
OSD and SPs, how you show whatever they tell, you take it very seriously. It is not that because after 8-9 months the operations are being started again. So then Darakodna incident is very fresh in everybody's mind. Appudu I think 10 to 12 members has died in that. So మళ్ళీ అటువంటి ఏదో ఒక సెట్ బ్యాక్ వస్తే మనకు చాలా ప్రాబ్లం వస్తుంది, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ దెన్ హీ టోల్డ్ అబౌట్ ద లీడర్షిప్ ఇష్యూస్. సింప్లీ గివింగ్ ద ఆర్డర్స్ విల్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్. యూ హ్యావ్ టు టేక్ దేర్ ఫీడ్బ్యాక్ ఆల్సో. బికాజ్ మనతో పాటు పనిచేసే వాళ్ళు చాలామంది దే ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఫర్ ఇయర్స్ టుగెదర్ దే ఆర్ దేర్ ఇన్ దట్ ఫీల్డ్. They may be inspector or sub-inspector or constable, head constable, doesn't matter. Whoever is the right person, you feel experienced person, manchi suggestion is the suggestion తీసుకోండి. Implementation is depend on you. If you like it, you implement. If you don't like, you leave it. But take everybody's input and do it. So that's only when the leadership will be successful. Otherwise, it would be difficult to sustain in long run. ఓకే. So I still remember that thing. Please subscribe. iDreams. For more videos, Subscribe. iDream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ iDream ఛానల్. Do subscribe. I dream. iDream ఛానల్ని Subscribe చేయండి. Do watch iDream.